వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 30-31 తేదీలలో కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని నిర్వహిస్తున్న సిఐటియు జాతా మంగళగిరికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జేవి రాఘవులు, ఎస్ఎస్ చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ పరిశ్రమలోని కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతూ జూలై 30వ తేదీన కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించడం జరుగుతుంది. చట్టం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. కానీ రాష్ట్రంలో 15 సంవత్సరాల నుంచి వేతనాలు కార్మికులకు పెంచట్లేదు. కానీ దీనివల్ల రాష్ట్రంలో ఉన్న 60 లక్షల కార్మికులు వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు. కాబట్టి తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరుతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆప్కాస్ పేరుతో మున్సిపల్ కార్మికులు ఉన్నారు. కానీ వీళ్ళు కూడా వేతనాలు పెంచట్లేదు. మరి మీ ఇంట్లో తినండి, మా ఇంట్లో పనిచేయండి అన్న విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉంది. కాబట్టి తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద జూలై 30వ తారీఖున జరిగే కార్యక్రమంలో కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది ప్రధానమైంది, మేము అడిగేది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు ఏది అడిగినా సంక్షేమ పథకాల గురించి మాట్లాడితే బడ్జెట్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అదే సందర్భంలో కార్పొరేట్లకు కావాల్సినవి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని వాళ్ళు కార్పొరేట్లకు ఇస్తున్నారు. కానీ కార్మికులకు కావాల్సిన చిన్న చిన్న సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటిని నివారించేందుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతూ జరిగే కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. సిఐటియు నాయకులు మంగళగిరి. ఈరోజు ఈ జాతా యొక్క ముఖ్యమైన ఉద్దేశం కనీస వేతనాలు అమలు జరపాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ దగ్గర 30వ తారీఖు 31వ తారీఖు 2 రోజుల పాటు కార్మిక వర్గం శంఖారావం పూరించబోతా ఉంది. గత ప్రభుత్వం గాని, అంతకు ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గాని, ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గాని కనీస వేతనాల సలహా సంఘం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయట్ల. ఇది రాజ్యాంగబద్ధంగా కార్మికులకి ఇచ్చినటువంటి హక్కు, కనీస వేతనాల అడ్వైజరీ బోర్డు అనేది. ఇవాళ అడ్వైజరీ బోర్డులు ఒకవేళ ఏర్పాటు చేసినా ఎలా ఉంటున్నాయంటే, రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఉండి రాజకీయ నాయకులతో నింపుతున్నారు తప్ప వాస్తవంగా ట్రేడ్ యూనియన్ యొక్క నాయకులతో నింపట్ల. దానివల్ల కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతా ఉంది. 11-14 సంవత్సరాల నుంచి ఏమాత్రం కూడా సవరణలకు నోచుకొని వేతనాలు ఈ రోజున ఇస్తున్నారు. మనం యజమానుల్ని మాకు వేతనాలు ఇవ్వండి, వేతనాలు పెంచండి, కూలి పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తే, మీ దగ్గర ఏమైనా కనీస వేతనాలు చట్టం ఉందేమో తీసుకురండి అని చెప్పేసి యజమానులు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. అంటే ప్రభుత్వం యజమానులకి ఆయుధంగా ఈ కనీస వేతనాల సలహా సంఘాలు పనిచేస్తున్నాయి తప్ప కార్మికులకి ఆయుధంగా పనిచేయట్లేదు అనేది వాళ్ళ స్పష్టం అవుతా ఉంది. అందుకని మేము చెప్తున్నాం, కనీస వేతనాల అడ్వైజరీ బోర్డు అనేది తక్షణం రాజకీయాలతో నిమిత్తం లేకుండా ట్రేడ్ యూనియన్లతో, గుర్తించినటువంటి ట్రేడ్ యూనియన్లతో నియమించాలి. అందుకు అనుగుణంగా వేతనాలు సవరణ చేయాలి. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు సవరణ చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏ పాయింట్లు ఇవ్వాలి. ఆ విధంగా షెడ్యూల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. కార్మికుల పట్ల చాలా అవహేళనగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మీ కర్మ మీరు అనుభవించండి అనేటువంటి పరిస్థితులు వ్యవహరిస్తా ఉంది. అందుకనే మేము చెప్తున్నాం, కార్మిక వర్గం కన్నెర చేస్తే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం పెద్ద కష్టమైన విషయం కాదు. అందుకనే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రానున్నటువంటి రోజుల్లో ఈ కనీస వేతనాల సలహా బోర్డుని తక్షణం నియమించాలని